గుడ్ ఈవినింగ్ అండి. వివిజి ఫౌండేషన్ సేవ ద్వారా మన సమాజాన్ని మేలు చేయాలనే లక్ష్యంతో మాతోటి కలిసి వచ్చిన ఈ పెద్దలందరికీ నమస్కారం. నన్ను నమ్మి మీరు ఈ వివిజి ఫౌండేషన్లో చేరినందుకు సభ్యులుగా వైస్ ప్రెసిడెంట్, చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీగా చేరినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ సేవా యజ్ఞంలో మొదలైన అప్పుడే ఏడాది దాటింది. సంవత్సర కాలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మనం గుర్తింపు పొందుటకు వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో మొదటి బోర్డు మీటింగ్ జరుపుకున్నాం. మనకు ఆ వాసవి మాత ఆశీస్సులతో పాటు వెంకన్న అండ ఉండడం వల్ల ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలుగుతున్నామని నమ్ముతున్నాం. ఆరంభమే అద్భుతంగా జరిగింది. వన భోజనాల కార్యక్రమం మన ఆలేరు గ్రీన్ విలేజ్ రిసార్ట్లో వేల మందితో సభతో ఘనంగా నిర్వహించుకున్నాం. ఆ తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు, క్యాన్సర్ రోగులకు ఉచిత మందులు, అన్నదానము, కుట్టు మిషన్లు పంపిణీ, వైద్య శిబిరాలు, వైద్య సాయం, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన సొంత డబ్బులతోనే చేస్తున్నాం. స్పాన్సర్స్ సొంత డబ్బులతో చేయగలుగుతున్నాం. ఈ సేవ ఇలాగే కొనసాగాలి, జాతీయ స్థాయికి విస్తరించాలని, అంతర్జాతీయ వేదికల మీద సైతం వివిజి ఫౌండేషన్ పేరు వినబడాలని, దేశ విదేశాల్లో ఉన్న మన వైశ్య సోదరులకు ఏ కష్టం వచ్చినా వివిజి ఫౌండేషన్ మీతో ఉంది అనే భరోసా కల్పించాలి. మన ఫౌండేషన్కు మరిన్ని నిధులు సమకూర్చడం కోసం అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గాంచిన ఎందరో వైశ్య సోదరులు ఉన్నారు. వారికి మన ఫౌండేషన్లోనికి ఆహ్వానించాలి. ఫౌండేషన్ తరఫున మరీ పెద్ద కార్యక్రమాలు నిర్వహించాలి. దీనికి సంబంధించిన మీ అందరి సలహా సూచనలు కోరుతున్నాము. మనం చేస్తున్న ఈ సేవ నిరుపేదలకు ఉపయోగపడాలి. స్వచ్ఛందంగా మీరు చేస్తున్న సేవ చాలా గొప్పదని మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. By believing our the efforts which we put in till that particular moment, and again it is only because of Ramu Garu, all the esteemed members of this particular managing committee have joined in our group, and at the same time, and myself and Mr. Raju and our Srihari, we have taken lot of pains to build VBG Foundation to this stage, and VBG Foundation is my brainchild, and down to dusk we are putting all out efforts to see that whatever now Ramu Garu has stated in his opening remarks, we are here to see that the dreams of the aspiration of all our managing committee will be fulfilled at any cost. And okay, as far as the VBG Foundation is concerned, it is a structured body and formed in the year 2020, and we have the old body, in fact the restructured, and you are all in the board now. You are all in the board now. I am more comfortable in English. And at the same time, and regularly again we are going to meet, we are going to discuss, we are going to review what VBG Foundation, what is yesterday, what is today, what is tomorrow. Are we going really in the right direction or not? What is the structure? What are the changes to be made? Still there are lot of things to do. I feel this is not even first step. There are umpteen number of steps to scale ahead, and hope with all your such a great and the lovely and the real rich team of VBG Foundation is with us. We are let us do all our transactions very transparently, openly, in any organized way. Hope with all your the best what you call highly dedicated efforts, we can achieve our great milestones. Thank you. Jai Vasavi. Good evening, everyone. Very good evening, sir. First of all, thank you for coming and attending this VBG Foundation Management Committee. I think Prasad garu annattu ekkado ankuram mana vitram padindi tarvata intinta vattudu inta annattu VBG సంస్థ ఈ స్థాయికి వచ్చింది. రామన్న చైర్మన్ గా వచ్చిన తర్వాత I think చాలా మంది మనం జాయిన్ అయ్యాం. ఈ సంస్థకు బలం చేకూర్చున్నాం మనం అందరం. కొన్ని తిరుగులు చెప్తాం కాబట్టి భరించాలి మీరు. సో మానవ జన్మ అనేది ఎప్పుడు సార్థకం అవుతుంది? మనం జనరల్గా ఎప్పుడు సార్థకం అవుతుంది మానవ జన్మ? మేబీ కొంచెం డీవియేషన్, బట్ రిక్వైర్డ్. ఫౌండేషన్ కాబట్టి బిజినెస్ అయితే డైరెక్ట్ బిజినెస్ అంటుంటేమి, ఫౌండేషన్ కాబట్టి కంపల్సరీ ఎందుకు వచ్చాము అనేది కంపల్సరీ తెలిస్తే మనం యాక్టివ్గా ఉంటాం. పర్పస్ ఆఫ్ పుట్టింగ్ దిస్ క్వశ్చన్ ఈస్ వీఆర్ నాట్ హియర్ టు డూ బిజినెస్, వీఆర్ నాట్ హియర్ టు డూ టైం పాస్, వీఆర్ హియర్ టు డూ సర్వీస్.
సో మనం విబిజీ ఫౌండేషన్ ఎందుకు వచ్చామనే క్వశ్చన్ కరెక్ట్ గా అర్థమవుతే మనం యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తామని ఒకటే ఒక ఉద్దేశంతో క్వశ్చన్ అడుగుతున్నాం. మానవ జన్మ ఎప్పుడు సార్థకం అవుతుంది మనకి? కరెక్ట్. మానవ జన్మ మనము మన పిల్లల్ని, మన తండ్రి, మనం అందరినీ చూసుకోవడం అదొక బాధ్యత. ఆ బాధ్యతని తర్వాత మనం సొసైటీ అనే దాన్ని తీసుకుని సొసైటీకి మనం ఎప్పుడైతే మనం సేవ చేస్తామో, సేవ అంటే డబ్బుల రూపంలో చేయొచ్చు, మనము నాలెడ్జ్ రూపంలో చేయొచ్చు, మనకు తోచిన విధంగా చేయొచ్చు. ఏ విధంగా చేస్తున్నా మన ఇంపార్టెంట్ కాదు, ఎంత చేస్తున్నా మనది ఇంపార్టెంట్ కాదు, మనకి ఎంత ఉన్నది దాంట్లో ఎంత చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ₹1 అంటే 10 పైసలు, ₹100 అంటే ₹10, లక్ష కోట్ల రూపాయలు అంటే ₹1 కోటి. సో ఎంత చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మన ఉద్దేశం చేయాలని ఉందా లేదా అనేది. ఇందులోకి వచ్చామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా అందరికీ మనకు ఉద్దేశం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ 1 అవర్ స్పెండ్ చేశారంటే బయట 2-3 కోట్లు కూడా సంపాదించే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేసి మనం ఇస్తున్నామంటే అది ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ హానర్ టు ద విబిజీ ఫౌండేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ హానరింగ్ రిక్వెస్ట్ టు జాయిన్ ఇన్ ద మేనేజింగ్ కమిటీ. సంస్థ వాళ్ళు స్థాపించిన తర్వాత చాలా డిస్కషన్ చేశారు. డిస్కషన్ చేసిన తర్వాత రీసెంట్ గా వీ హావ్ క్రియేటెడ్ we wanted to be very clean and clear structure so that everyone will be knowing their responsibilities, roles and what is their expectation from the VBG Foundation. ఈ ప్రయత్నంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ we have created lifetime chairman. Ramu garu already chairman ga vacharu. Now this is a lifetime chairman. So for lifetime he will be chairman for the VBG Foundation. Give him a big round of applause. Ramu garu cheppalina avasaram ledu. He is the CMD of Larvin Group of Industries. He is into pharma, he is into real estate, he is into multiple things grown from the scratch, built, and he is a first generation entrepreneur. Once again give him a big round of applause. So first chairman, then we have 3 committees. One is the advisory committee, second is management committee, third is EC member, executive committee members. Vice chairman ga we have taken 3 members. Sorry, the advisory committee lo we have 5 members. Vijay Kumar Eram garu, CMD Vasavi Group, and Venkatesh TR garu, Ratna Group of Industries, and manandaru telusindi Ratnalayam sir సంస్థ సొంతగా ప్రతి రూపాయి కూడా ఎవరికి అడగకుండా స్థాపించారు. అదొక అద్భుతం సార్. నేను లాస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అసలు నమ్మబుద్ధి కాలేదు. ఎవ్రీ డే పూలు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు కుచ్చి 10 మనుషులు పెట్టి రత్నాలయంకి పంపిస్తారు. ఎవ్రీ డే, ఒక రోజు కాదు, ఎవ్రీ డే దే విల్ బి డూయింగ్. అండ్ రియల్లీ సార్ మీకు ఒక అదృష్టం అనుకోవాలా, అంతా అంటే ఎవ్రీ డే మనం సర్వీస్ చేయడం అనేది. అట్లాంటి పర్సన్ మనకు అడ్వైజర్గా వచ్చారు కాబట్టి ఖచ్చితంగా విబిజీ ఫౌండేషన్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారనేది మా ఎక్స్పెక్టేషన్ మీ తరఫు నుంచి. ఏడుకొండల దయ వల్ల డెఫినెట్లీ. నెక్స్ట్ శ్రీనివాస్ బుక్క గారు ఈజ్ డైరెక్టర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సంతోషి మాత ఆయిల్. అందరికి తెలిసింది మన శ్రీనివాస్ గారు. They have grown from the scratch. Again, they are first generation entrepreneurs, started from trading, then get into manufacture. Now they have 2 plants, one in Kakinada and Krishnapatnam. They are now going to expand in one more location. They are having some 3,000 crores turnover. Still, sir is very so humble and helpful always. Bukka garu, Srinivas garu, మీ తరపు నుంచి మీ ఎలా ఆర్గనైజేషన్ బిల్డ్ చేశారు స్క్రాచ్ నుంచి, విబిజీ ఫౌండేషన్ కూడా ఒక డిఫరెంట్ స్థాయికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి మీ అద్భుతమైన అడ్వైజెస్ కానీ సహాయాలు కానీ మీ సూచనలు అందరికీ మాకు ఇచ్చి విబిజీ ఫౌండేషన్ ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ యాజ్ అడ్వైజర్. రాజమౌళి గారు వస్తున్నట్టున్నారు. జగ్ని రమేష్ అన్న అందరికి తెలిసిందే మనకు. ఈజ్ ఆల్సో ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఈజ్ ఇంటూ బోర్డ్స్ అండ్ డ్రిల్లింగ్ మెషిన్స్ అండ్ టూల్స్ రిలేటెడ్ టు ద డ్రిల్లింగ్. మన జగ్ని రమేష్ అన్న కూడా ఈజ్ ఇంటూ మల్టిపుల్ యాక్టివిటీస్, బిజినెస్ అండ్ ఆల్సో సోషల్ సర్వీసెస్. హనుమాన్ టెంపుల్ ఏంటన్నది కర్మాన్ ఘట్ట ప్రసన్నాంజనేయ స్వామి ట్రస్ట్ మెంబర్. సో తను కూడా మనకి ఏదైనా ఎనీథింగ్ ఎనీ టైం మీరు ఏది అడిగినా కూడా లేదనకుండా హెల్ప్ చేసే మనస్తత్వం. సో జగ్ని రమేష్ అన్న, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్ అండ్ జాయినింగ్ యాజ్ అడ్వైజర్. శ్రీనివాస్ తాటిపల్లి గారు, అగైన్ వన్ మోర్ వైస్ చైర్మన్ వీ హావ్ క్రియేటెడ్. Srinivas Tatipalli garu is a managing director of Bhavita Sri Chits, Bhuvanasuriya Developers. ఒక 20 కంపెనీస్ మనం చదవాలంటే. సో దే ఆల్సో డన్ వెరీ గుడ్. సార్ కూడా మంతని కదా సార్, మంతని నుంచి వచ్చి దెన్ వరంగల్, దెన్ హైదరాబాద్. సో ఈజ్ హ్యావింగ్ ఎ వండర్ఫుల్ జర్నీ. ఐ థింక్ దేర్ చిట్స్ లో దే హ్యావ్ సమ్ సబ్స్క్రైబర్స్ అప్ టు ఎంత సార్ మీ సబ్స్క్రైబర్ లిస్ట్? 1 lakh వరకు సబ్స్క్రైబర్ లిస్ట్ అండ్ మల్టిపుల్ సిటీస్ లో దే హ్యావ్
సో దే ఆర్ ఇంటూ వెరీ గ్రోన్ ఇంటూ మల్టిపుల్ లీవ్స్. శ్రీనివాస్ తాటిపల్లి గారు కూడా మన దైవభక్తి చాలా ఎక్కువ. మొన్న మేము శంకర్ అది జయంతి ఉత్సవాల్లో చూసాము, తర్వాత అక్కడ మన గ్రీన్ విలేజ్ రిసార్ట్లో చూసాము. వరంగల్లో అసలు మనకు ఐడియా లేదేమో ఒక యజ్ఞం చేశారు. డైలీ ఎంతమంది సార్? డైలీ 1 lakh పీపుల్ వచ్చి తిని వెళ్ళారు. అండ్ హీ హెస్ నాట్ కలెక్టెడ్ 1 rupee ఫ్రమ్ ఎనీబడి. సో దట్స్ హౌ ఈజ్, అంటే అంత సేవాభావం ఉంది. థ్యాంక్ యూ ఫర్ మీ సేవాభావం ఇక్కడ కూడా ఉపయోగపడాలని. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ వైస్ చైర్మన్ పొజిషన్ శ్రీనివాస్ తాటిపల్లి గారు. అండ్ దిస్ ఇస్ వైస్ చైర్మన్. నెక్స్ట్ వీ హ్యావ్ ఎ సెక్రటరీ పొజిషన్ రాజు బీబీ అన్న రాజు విబిఎన్ రాజు విబిఎన్ ఒకటి ఒక ఆల్టర్ సారీ విబిజీ సారీ విబిజీ అనేది ఒక ఆల్టర్నేట్ రాజుకి. సో మనకి సేవాభావంలో కానీ బిజినెస్లో కానీ is having a wonderful what you call traits of a business person at the VBG and also VBG Foundation. Thank you Anna for accepting secretary position. Give him a big round of applause. Sorry, Madhavi Somishetty garu. Tanu mana Srihari CA Chartered Accountant Srihari tanu kuda founder 3 years also. She is a treasurer for VBG Foundation. Madam, thanks for accepting and మీ ఆఫీస్ ఎట్లా గ్రో చేస్తున్నారు VBG Foundation కూడా అట్లాగే గ్రో in expanding the VBG to the other countries too. Thank you for accepting. Give him a big round of applause. Raju garu is into multiple business again. He is into two-wheeler trading, rice trading, exports and also cold storage. No. When you joined in that firm? 99. Sir, almost 25 years of experience. Anybody manaki any doubts unna is also available, a phone call away. Sir, me వేరియస్ ఇండస్ట్రీ నాలెడ్జ్ మన VBG ఫౌండేషన్కి ఉపయోగపడాలని మీ టైం ఇచ్చి దీనికి VBG ఫౌండేషన్ యొక్క ప్రాపర్గా తీసుకెళ్లాలని మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ ద పొజిషన్. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. We finally call him as a mini Google. Exactly. I also saw that and I can vouch for that actually. Dr. Srikanth Guduguntla is also part of the VBG co-founders I think. He is also VBG co-founder. And I think since like 5 years they're all part of the VBG. They've seen the growth. Dr. Srikanth also having 25 years, I think 20 years of experience in the both wife and husband works in the dental area. They're my family friends, very close friends, and we are. Thank you Srikanth for accepting the position as a EC member. He's just recently joined, and Srikanth also multiple organizations. He's also a professor in other medical colleges. So any related problem regarding dental, we wish we should not visit them, but if he's always there. Thank you Srikanth once again for accepting the position. అన్న మా ఆహ్వానాన్ని మన్నించి మీ విలువైన సమయాన్ని కేటాయించి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అన్న. మేము చాలా అదృష్టవంతులం, ఎందుకంటే మన VBGకి ఏ సహాయ సహకారాలు కావాలన్నా గణేష్ అన్న ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవుతారు. అది రాత్రి 12 కానీ ఉదయం 6 కానీ ఎనీ టైం నేను ఫోన్ చేసినా, రామన్న ఫోన్ చేసినా, ఎవరు ఫోన్ చేసినా ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యి మాకు ఏ సహాయం కావాలన్నా ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవుతారు. మరొకసారి చాలా చాలా ధన్యవాదాలు అన్న. అన్న గురించి చెప్పాలంటే నిజామాబాద్ నుంచి లాస్ట్ 2 టైమ్స్గా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అండ్ ఇంకా అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే మన ఆర్యవైశ్యలో అన్న ఒక్కరే ఎమ్మెల్యే. సో ఆ విషయంలో ఒకసారి అన్న గట్టిగా చెప్పట్లు. ఇంకో విషయం అంటే అన్న గురించి తెలియదు అన్నారు కదా, మీ అందరికి చాలామందికి తెలియదు అనుకుంటా. నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ ఫామ్ అయిన తర్వాత మొన్న ఎలక్షన్స్లో ఫస్ట్ అంటే ఇప్పటివరకు ఎవరు అంత మెజారిటీతో గెలవలేరు, అన్ననే గెలిచాడు. నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా హైయెస్ట్ మెజారిటీ అన్నదే. సో అది చాలా గ్రేట్. అండ్ నేను నిజామాబాద్ పుట్టి పెరిగినంత నిజామాబాద్ కూడా నాకు తెలుసు కాబట్టి అక్కడ చూస్తే మీరు ఎవ్రీ టైం నేను ఎవ్రీ 2 monthsకో 3 monthsకో వెళ్తుంటా కదా, ఎవ్రీ టైం చేంజెస్ అవుతూనే ఉంటాయి. అండ్ నాకు అక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ కానీ, నా చిన్నప్పటి ఫ్రెండ్స్ కానీ, మా చుట్టాలు కానీ అందరూ చెప్తుంటారు గణేష్ అన్న చాలా డెవలప్ చేస్తుంది. నేను కొన్ని ప్లేసెస్ చూస్తుంటే అది మేము ఇప్పుడు కూడా అంటే మేము చిన్న ఉన్నప్పుడు మా ఫాదర్ చెప్తుండే, అక్కడికి వెళ్తే తిడుతుండే మమ్మల్ని. ఇవాళ ప్లేస్లు కొన్ని అంటే అప్పుడు ఒక 100 రూపాయల గజం ఉన్నది ఇవాళ లక్షల్లో గజం అయిపోయింది. అంటే ఆ రేంజ్లో అన్న నిజామాబాద్ని చాలా డెవలప్ చేశారు. అండ్ కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి చాలా ఆప్తులు. అండ్ అన్న వాళ్ళ బ్రదర్ మహేష్ బిగాల గారు కూడా TRS వరల్డ్ NRA కన్వీనర్. అదే కాకుండా ఇప్పుడు
కొత్తపాటి నిర్మాణం చేసి నా చేతుల మీదుగా ఎన్నికైన వారికి సర్టిఫికేట్ ఇవ్వాలనే ఉద్దేశంతో చైర్మన్ అండ్ ప్రెసిడెంట్ మడిపడి రాము గారు, సెక్రటరీ రాజు గారు, అదేవిధంగా మీరు ఆహ్వానం మేరకు ఇక్కడికి నేను రావడం జరిగింది. ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రోగ్రామ్ ఇస్. దే కాల్డ్ అండ్ ఐ జస్ట్ కేమ్. సో ఇమ్మటి రమేష్ గారు, రాజు గారు, ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు, రవి గారు, మళ్ళీ శ్రీనివాస్ గారు, రాజేష్ గారు, అదేవిధంగా రవి గారు, డైమండ్స్ రవి. సో అందరికీ పేరు పేరు నమస్కారం. చాలా బాగా చేస్తూ ఉన్నారు కార్యక్రమాలు. రాజు చెప్పినట్టు విబీజీ ఎప్పుడు పిలిచినా అన్న వస్తాడు అంటే యా డెఫినెట్గా వస్తాను. నాట్ ఫర్ నౌ, మేబీ ఫర్ ఆర్గనైజేషన్, మేబీ యువర్ పర్సనల్, వాట్ ఎవర్, వాట్ బెస్ట్ ఐ కెన్ సర్వ్ ఫ్రమ్ మై సైడ్, ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. సో అంటే బేసిక్గా మన బ్లడ్లో ఉంది ఏంటంటే ఇట్ మేబీ విబీజీ, ఇట్ మేబీ విబిఎన్ ఆర్ వాట్ ఎవర్ ద ఆర్గనైజేషన్స్. అంటే నేను అక్రాస్ ద గ్లోబ్, అంటే ఫ్రమ్ విలేజ్ టు అక్రాస్ ద గ్లోబ్. నేను దుబాయ్ కూడా పోయినా. దుబాయ్లో ఒక ప్రోగ్రాం పెట్టి వాళ్ళు ఏం చేశారంటే ఒక వనభోజనాలను పెట్టారు. వనభోజనాలను పెట్టేసి దే ప్లాన్ ఇన్ బిగ్ వే. జబల్ అలీ పార్క్ అని ఉంటుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 9 years ago. పిలిచారు. నేనే సర్ప్రైజ్ అయ్యాను, ఇంతమంది ఇక్కడ వైశ్యస్ ఉన్నారని చెప్పేసి. పోయిన తర్వాత దే offered me flight ticket, they offered me hotel and all. I said I refused. No, you invited me, I'm just coming. అట్లా కాదు, ఇది కరెక్ట్ కాదు అని పోయి నేను ఐ వెంట్ విత్ మై వైఫ్ యాజ్ అ హాలిడే. ఆ జబల్ అలీ పార్క్లో చాలా బ్యూటిఫుల్గా, చాలా ట్రెడిషనల్గా అక్కడ వాసవి అమ్మవారి ఫోటో అవన్నీ పెట్టి చాలా పూజలు చేసి చాలా బ్రహ్మాండంగా చేశారండి. సో బేసిక్ థింగ్ ఏంటంటే నో మ్యాటర్ హౌ బిగ్ యు ఆర్. ఆయన ప్రియా గోల్డ్లో ఉన్నాడు. ₹4 రాగానే మళ్ళీ తీసుకొని పోయి ఎక్కడో మళ్ళీ అన్నదానం చేయాలి, ఒక టెంపుల్కి ఏదో డొనేషన్ ఇవ్వాలి. రవి డైమండ్ బిజినెస్ చేశాడు, ₹4 సంపాదించాడు. రమేష్ భాయ్ ₹4 సంపాదించాడు. ఫార్మర్లో రామ్ గారు ₹4 సంపాదించాడు. చివరికి ఏం చేస్తామంటే మళ్ళీ పోయి దానము, ధర్మము అట్లాంటివి మనం చేస్తుంటాం. నేను ప్రతి మీటింగ్లో అదే చెప్తుంటాను అనమాట. ఏంటంటే పూజలు చేసేది బ్రాహ్మణుడైనా, గుళ్ళు కట్టించేది భక్తి ఉండేది వైశ్యులకి ఎక్కువ. సో యూ డోంట్ ఫైండ్ ఎనీ టెంపుల్ వితౌట్ ఎనీ గుప్తానో షెట్టినో ఇట్లాంటివి లేనిది. దాని తర్వాత ఇప్పుడు కోవిడ్ వచ్చింది. కోవిడ్లో కూడా రైట్ ఫ్రమ్ విబీజీ నేను చూసిన రాజు రోజు పట్టుకొని ఆ సంచులు వేసుకొని ఆ గుడిసెలలోకి పోయి ఫుడ్ పెట్టి రోడ్ల మీద ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడము, దాని తర్వాత రేషన్ తీసుకుపోయి ఇవ్వడము, అట్లా చాలా సోషల్ సర్వీసెస్ కూడా చాలా బాగా చేశారు. దాని తర్వాత విత్ హెల్ప్ ఆఫ్ రామ్ గారు ఇంకా వేరే అదర్ వీళ్ళతో కూడా ఈ రెమెడీసివిర్ ఇంజెక్షన్స్ అని, మెడిసిన్స్ అని చాలామందికి కూడా ఇచ్చారని చెప్పేసి కూడా నాకు తెలిసింది. ఇట్స్ రియలీ గుడ్. ఎందుకంటే అందరూ అన్నీ చేయరు, బట్ ఎప్పుడెప్పుడు మనం ఏదేది చేయగలుగుతామో అది మనం చేస్తూ ఉంటేనే బెస్ట్. ఇప్పుడు పుష్కరాలు వస్తాయి, ఎలాంగ్ ద గోదావరి, ఎలాంగ్ ద కృష్ణ, మొత్తం మన అడుగడుగులో మన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మాకు ఇన్విటేషన్స్ వస్తాయి, అన్న ఇక్కడ మీరు ఈ గద్వాల్ రండి, లేకపోతే ఇక్కడ రండి, అక్కడ రండి. ఏంటంటే కృష్ణ పుష్కరాలు మేము భోజనాలు పెడుతున్నాం, మీరు రండి, మీరు ఇనాగ్రేట్ చేయాలా, అది ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఫైనల్గా మన థింకింగ్ అంతా కూడా నాన్ కాంట్రవర్షియల్ అండ్ ఎవరితో మనకు పేచి వద్దు. కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్తుంటారు అనమాట, ఎక్కడ పోయినా ఎవరితోనైనా ఏ సమాజంలో అయినా ఇమ్మడగలిగేది కేవలం ఒక వైశ్యుడు మాత్రమే అని చెప్పి చాలా సందర్భాలు. మీరు ఓల్డ్ సిటీలో పోయినా కూడా షాప్ పెట్టుకుని ఎవరితో అక్కడున్న లోకల్ దీంతో మమేకం అయిపోయి బిజినెస్ చేస్తారు, ఎవరితో కూడా పేచి పెట్టుకోరు అని చెప్పేసి ఆ సమాజంలో ఇమిడిపోతారని చెప్పేసి బాగా చెప్తుంటారు అనమాట. ఈ అప్రిషియేట్. నాకు ఎంపీ సీట్ ఇచ్చినప్పుడు కూడా అదే చెప్పాడు అనమాట. ఎంపీ సీట్ ఇచ్చినప్పుడు నిజామాబాద్ పార్లమెంట్లో ఆయన అనాలిసిస్ వైశ్య ఓట్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి అడిగితే 1,60,000 ఉన్నాయి. అంటే అక్కడ క్యాల్కులేట్ చేసి 16 4 6.4 ఆయన తెలిసిపోతా ఉన్నాడు. ఇదేం లెక్క సార్ 16 4 అంటే ఒక ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటి కెపాసిటీ కేవలం వైశ్యాస్కి మాత్రమే ఉంది, ఎవరికి ఉండదు అన్నాడు. అందుకే వాళ్ళకి పొలిటికల్ ఇవి రావు, ఛాన్సెస్ రావు, అంత పొలిటికల్ ఇంట్రెస్ట్ కూడా పెద్దగా చూపెట్టరు. కాబట్టి వచ్చిన వాళ్ళని మేము గెలిపించుకోవాలనే ఉద్దేశంతో చూస్తారు. కాబట్టి
అట్లా ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పారు. ఈజ్ హ్యావింగ్ వెరీ హై రిగార్డ్స్ మన కమ్యూనిటీ పట్ల. అయితే ఎక్కడ అవకాశం వచ్చినప్పుడు కూడా ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఒక ఓపెన్గా ఒక డైలాగ్ కూడా కొట్టాడు కదా, కోటి ఇచ్చి కొనుక్కోవాలని చెప్పేసి ఒక డైలాగ్ కూడా కొట్టాడు అనమాట ఆయన. ఎప్పుడు ఇది గిరీష్ సాంఘి వాళ్ళ ఆ స్టాచ్యూ ప్రోగ్రాంలో నేను వారితో ఉన్నా. సో వాట్ మై అడ్వైజ్ టు విబీజీ, యూఆర్ డూయింగ్ వండర్ఫుల్ ప్రోగ్రామ్స్, వెరీ గుడ్, ఎక్సలెంట్. అండ్ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. సో బిజినెస్ వాళ్ళు ఉన్నారు. 4 రూపాయలు సంపాదించిన ఇన్కమ్లో కూడా మీరు పెట్టి దాంతో ముందుండే వాళ్ళని. అసలు కొంతమంది సోషల్ సర్వీస్ చేయగలుగుతారు, బట్ దే కెనాట్ అఫోర్డ్ మనీ. కొంతమంది మనీ ఇవ్వగలుగుతారు, బట్ దే కెనాట్ డైరెక్ట్లీ ఇన్ టు ఫీల్డ్. సో ఇప్పుడు రాజు ఉన్నాడు. రాజు ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ టు గో ఇన్ టు ద పీపుల్ హీ కెన్ సర్వ్. సో ప్రాబ్లీ హీ కెనాట్ స్పెండ్ ఆల్ ద మనీ ఫ్రమ్ హిస్ పాకెట్, హీ నీడ్ సపోర్ట్. సో ఇప్పుడు మిగతా వాళ్ళందరూ బిజినెస్లో ఉన్నారు. సో ఆ బిజినెస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ 2. సో యూ సపోర్ట్, యూ సెండ్ దమ్. మళ్ళీ మనకు మంచి పేరు వస్తుంది, పుణ్యం వస్తుంది, అన్నీ వస్తాయి. డెఫినెట్గా అన్నీ ఇది చేస్తాం. ఇప్పుడు విబిఎన్ ఉంది, విబిఎన్ ఆల్ డిఫరెంట్. మళ్ళీ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఫోరం ఉంది, వాళ్ళందరూ ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఎక్కడో చోట మళ్ళీ అదే చెప్తారు, సార్ మా ఇండస్ట్రియల్ ఫోరం తరఫున మేము ఇక్కడ ఇది పెడుతున్నాం, అక్కడ ఇది పెడుతున్నాం అని చెప్పేసి. సో నిజంగా చాలా బాగా చేస్తున్నారు. ఇట్స్ వెరీ న్యూ ఆర్గనైజేషన్ విబీజీ, బట్ స్టిల్ రియల్లీ డూయింగ్ గుడ్. ఐ అప్రిషియేట్ రాము గారు, రాజు గారు, ప్రసాద్ గారు, అందరు మీ టీం అంతా కూడా, రమేష్ గారు, అందరూ చాలా బాగా ఒక టీం ఉండి ఎక్కడ పోయినా ఏ కార్యక్రమంలో పోయినా కూడా మీరు ఒక టీం వర్క్ లాగా చేస్తూ ఉన్నారు. మీరు ఇంకా గ్రో కావాలా, ఇంకా మీరు వినూత్నమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి. మీరు తీసుకున్నప్పుడు ఎట్లాంటి మీకు సపోర్ట్ అవసరమైనా ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆర్ ఫ్రమ్ మై పర్సనల్ ఆర్ వాట్ ఎవర్, నేను ఐఎమ్ రెడీ ఆన్ ఎనీ టైమ్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. గుడ్ లక్. మనం ఒక చిన్న రిక్వెస్ట్, మా విబీజీ ఫౌండేషన్కు మీరు చీఫ్ అడ్వైజర్గా ఉండాలని కోరుతున్నామన్నా. అఫీషియల్గా చీఫ్ అడ్వైజర్గా ఉండాలని కోరుకుంటున్నా. అన్ని ఆర్గనైజర్కు ఎవరెవరో ఉన్నారు, మా ఆర్గనైజింగ్కు నువ్వు ఉండాలని, నువ్వు మాకు అండగా ఉంటే ఇంకా చాలా ముందుకు వెళ్తామని నేను ఇంతమంది ముందు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉండాలని నా భావన అన్న. అఫీషియల్గా 27 మంది మాకు బ్యాక్ బోన్గా ఉంటారు అని ఉద్దేశంతో మంచి వాళ్ళని మిమ్మల్ని తీసుకున్నాము. మీ అందరి ఆశీస్సులు కావాలి, అడ్వైజ్ కావాలి, తోడు ఉండాలి. ముఖ్యంగా గణేష్ అన్నకు వెరీ థ్యాంక్స్ అన్న. మీరు ప్రతిదానికి విబీజీ ఫౌండేషన్ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా రామన్న చెప్పడం, మీరు రావడం చాలా సంతోషదాయకం. అలాగే చీఫ్ అడ్వైజర్గా మీరు వెరీ థ్యాంక్ యూ అన్న. మేము అసలు అది సందేహం ఉండే ఉంటారో అని నిన్నటి నుంచి జరుగుతుంది. గట్టిగా చెప్పట్లు గణేష్ అన్న దీనికి ఉండడం అది మనందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఓకే, మై సెల్ఫ్ తాటిపల్లి శ్రీనివాస్, మాది కర్నాటక జిల్లాలో మంతిని. నేను వరంగల్ అండ్ హైదరాబాద్లో అటు ఇటు అప్ అండ్ డౌన్ చేస్తే అక్కడ 15 days ఇక్కడ 15 days ఉంటాను. మా గ్రీన్ విలేజ్ రిసార్ట్స్, భువనసూర్య డెవలపర్స్, టాప్ తెలుగు టీవీ, భవితశ్రీ చిట్ ఫండ్స్, ఇట్లా ఒక 15 ఫరమ్స్ ఉన్నాయి. దానికి నేను మేనేజింగ్ డైరెక్టర్. దీనికి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ గుండా ప్రకాష్ రావు గారని గణేష్ అన్న బాగా దగ్గర, మొన్నటి వరకు వరంగల్ మేయర్గా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. So guys, I think most of you are aware, I'm Shrikar Alapati. My global training company idea untadi. So we send people abroad for higher studies and also for immigration, the PR and green card stuff, and also for training for the overseas career related exams. So we deal with 15 different countries and we've got offices across the country. Yeah. Good evening all. My name is AP Raj Gupta andi. I am from Guntur. Last 25 years back నేను హైదరాబాద్ వచ్చినాను. గణేష్ అన్న ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి నాకు గణేష్ అన్నతో బాగా పరిచయం ఉన్నది. ఆల్మోస్ట్ అన్న అక్కడ యుఎస్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఉండేది, అప్పటి నుంచి మాకు బాగా పరిచయం. సో అన్న అడగంగానే సెక్రటరీ పోస్ట్ తీసుకున్నందుకు వచ్చినందుకు కూడా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నా పేరు రవికుమార్ కొల్లిపర అండి. మేము ఒక 20 years అయింది హైదరాబాద్ వచ్చి. ఒక 10 years నుంచి డైమండ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాము. B2B, టోటలీ B2B.
గణేష్ అన్నకి ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ. ఎక్కడ నుంచి రవి మీరు? ప్రాపర్ గుంటూరు అండి. గుంటూరు. 20 years. అందరికీ మరి ఒకసారి నమస్కారం. నేను రాము అన్న రమేష్ అన్న ద్వారా ఇందులోకి వచ్చాను. స్పెషల్ థ్యాంక్ యూ టు రాము అండ్ రమేష్ అన్న గారికి. గణేష్ అన్న కూడా మాకు మురశెట్టి సీరన్న ద్వారా బాగా పరిచయం. అన్ని ప్రోగ్రాంలో కూడా మేము కలుస్తుంటాం రెగ్యులర్గా. అన్న థ్యాంక్ యూ అన్న, వెరీ వెరీ. నాది బోర్వెల్ బిజినెస్, డ్రిల్లింగ్ మిషన్స్ 4 కంట్రీలో చేస్తున్నాము. నైజీరియా, జాంబియా, జింబాంబే, అదే హైదరాబాద్లో కూడా చేస్తున్నాం. అదేవిధంగా డ్రిల్లింగ్ సంబంధించిన అన్ని మెటీరియల్స్ కూడా బిట్స్, హ్యామర్స్, అన్ని మెటీరియల్ కూడా మా 3 షాపులు ఉన్నాయి. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. గుడ్ ఈవినింగ్ ఆల్. నేను డాక్టర్ శ్రీకాంత్ గుడిగుంట్ల అండి. I have a dental hospital called Smile Miles Dental Hospital. It's been 20 years now we've been practicing, including my wife. Both of us are dentists. Okay. Thank you for introducing me. I'm very happy part of this group. అంటే VBG ఫౌండేషన్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను. సో హౌ అవర్ మీటింగ్ స్టార్టెడ్ అనేది ఇంకా గుర్తుంది. ఫస్ట్ మీటింగ్ శ్రీహరి సార్ వాళ్ళ ఆఫీస్లో కూర్చున్నాం. ప్రసాద్ గారు వేరుశనగ ప్యాకెట్లు, రాజు సార్ మిర్చి ప్యాకెట్లు తీసుకొచ్చి అందరం శ్రీహరి సార్ వాళ్ళ ఆఫీస్లో కూర్చొని VBG ఫౌండేషన్ ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్న రోజు ఇంకా గుర్తుంది. సో మీటింగ్ టు మీటింగ్ గ్రోత్ చూస్తూ ఉంటే ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో రాజు గారు, రాము సార్ జాయిన్ అవ్వడం, రమేష్ గారు జాయిన్ అవ్వడం, ఇలా 1-to-1 ఇలా తాటిపల్లి శ్రీనివాస్ గారు ఇలా మేము ప్రొఫైల్స్ వీళ్ళు 1-to-1 జాయిన్ అవుతున్నారంటే మేము చాలా హ్యాపీగా ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఫౌండేషన్ స్టార్టింగ్ అప్పుడు ఏమేమి అనుకున్నాం, ఎలా చేయాలనుకున్నాం, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, ఎంత బాగా జరుగుతుంది. అలానే మీటింగ్ జరిగే ప్లేసెస్ కూడా ప్లేసులు మారుతూ వచ్చాయండి. అదే ఆనందపడుతుంటే సో గణేష్ గారు సార్ మీరు రావడం, ఇంకొక హ్యాపీనెస్ అయితే మీరు పార్ట్ ఆఫ్ ద VBG ఫౌండేషన్ ఇంకా ఉండడం అనేది అసలు అంటే స్కై ఇస్ ద లిమిట్ నౌ ఫర్ ద VBG ఫౌండేషన్. సో ఇంత మంచి ఫౌండేషన్ నేను ఉన్నందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. మై సెల్ఫ్ మేడా నరేష్, నాది SRS క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్, ఫినాన్షియల్ సర్వీసెస్ అండి. బ్యాంక్స్ ఆల్మోస్ట్ మోస్ట్ రెప్యుటేటెడ్ బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్ అన్నిటితోనూ మేము టైప్ అయినాం, ఛానల్ పార్ట్నర్స్. సో ఆల్మోస్ట్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, ఇలా 6 స్టేట్స్లో మా బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో 34 అఫిషియల్ బ్రాంచెస్ అండి. సో మంత్లీ యావరేజ్గా 200-250 crores turnover మనం బ్యాంక్స్ ద్వారా మనం లోన్స్ అనేది సర్వీస్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ. మా బిజినెస్ వచ్చి రైస్, ఈడబుల్ ఆయిల్స్ అండ్ బల్క్ ప్లైవుడ్ సప్లైస్ అండి. We also started from the ground level. Now we are here, and I thank you Ramu Anna for as a part of VBG Foundations, and I also thank you very much for Ganesh Anna to accepting of this things. Good evening all. My name is Sri Hari, Chartered Accountant. రాజు గారు 3 years నుంచి గణేష్ గుప్తా గారిని పిలుస్తూనే ఉన్నారు, హెల్ప్ చేస్తూనే అంటున్నారు. కానీ గణేష్ గుప్తా గారు కూడా హెల్ప్ చేస్తా అన్నారు. సో అన్ఫార్చునేట్ ఏంటంటే మాకేం హెల్ప్ కావాలనేది మాకే తెలియట్లేదు, ఎందుకంటే అడగట్లేదు. కాబట్టి మీరు ఇప్పుడు చీఫ్ అడ్వైజర్ కాబట్టి మీరే లీడ్ తీసుకొని VBGకి ఏం హెల్ప్ కావాలో మీరే అడగండి, ఏం హెల్ప్ చేయాలో మీరే చేయండి. ఎందుకంటే ప్రతి మీటింగ్లో హెల్ప్ అడుగుతానే అన్నారు, కానీ ఏ హెల్ప్ కావాలో మాకే తెలియట్లేదు. అదే అందుకే సో ఆ రెస్పాన్సిబిలిటీని ఎమ్మెల్యే మీదుగా నేనే పెడుతున్నాను. సో ఎనీవే ఫ్రమ్ ఏప్రిల్ నుంచి నేను కార్పొరేట్ ఫార్మింగ్, అగ్రికల్చర్ ఫార్మింగ్లోకి ఎంటర్ అవుతున్నాను. సో ట్రెడిషనల్ బిజినెస్ వచ్చేసి మా మిసెస్ మాధవి గారు హ్యాండిల్ చేస్తారు. కాబట్టి న్యూ బిజినెస్ 500 acres అగ్రికల్చర్ చేయాలని నా టార్గెట్. ఆల్రెడీ ఐఎమ్ అచీవింగ్ టువర్డ్స్ 200 acres బై సెప్టెంబర్. సో ఆంధ్రప్రదేశ్ మాది నెల్లూరు డిస్టిక్, ఐఎమ్ ఇంటూ ప్రకాశం డిస్టిక్లో స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. సో దాని అగ్రికల్చర్ ఎంటర్ అవ్వాలని చెప్పి చిన్న కోరిక. అట్ ది సేమ్ టైం ఆర్గానిక్ ఫార్మింగ్. టిఆర్ వెంకటేష్, నేను రత్న గ్రూప్ ఆఫ్ కన్సర్న్స్కి ఫౌండర్. ఇవాళకి 43 years, ఇవాళ 43rd anniversary. రత్నాలయం టెంపుల్కి ఫౌండర్ చైర్మన్, మానసా బ్యాంక్ ఫౌండర్ చైర్మన్, IMC కాలేజ్కి మేనేజింగ్ కమిటీ మెంబర్, వాసి హాస్పిటల్ ప్యాట్రన్. మా ఆటోమొబైల్ డిస్ట్రిబ్యూషన్ అంటే తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర. గుడ్ ఈవినింగ్ ఆల్ VBG మెంబర్స్. వెరీ థ్యాంక్ యూ టు గణేష్ అన్న గారు. టుడే అందరి సమక్షంలో అన్నగారు చీఫ్ అడ్వైజర్గా ఒప్పుకుంటున్నారంటే మన VBG ఆల్రెడీ ఎన్నో స్టేజ్కి వెళ్ళిపోయింది. ఆల్రెడీ VBG ఫౌండేషన్ అదే సర్వీసెస్ స్టార్ట్ చేయగానే
నా అంతా నేనే ఒకసారి రాజు గారికి ఫోన్ చేశాను, సర్వీసెస్ బాగా కనిపిస్తున్నాయి, నీకు ఏమైనా రిక్వైర్మెంట్ నీడి ఉంటే మాత్రం నాకు కాల్ చేయండి నేను చెప్పాను రాజు గారికి. వారు నన్ను వైపుంది నేను ముందు చెప్పాను. మా బిజినెస్ ప్రియా గోల్డ్ ఎడిబుల్ ఆయిల్స్. యాక్చువల్గా వైశ్య కమ్యూనిటీలో ఎడిబుల్ ఆయిల్స్ ఈ స్టేజ్లో ఉంది అంటే ఓన్లీ మన ఒక్కరిది. అంతా మార్వడీస్ ఉంటారు ఆయిల్స్లో. ఎడిబుల్ ఆయిల్స్లో మనందరికి తెలిసి అంతా మార్వడీసే ఉంటారు. మన ఇండస్ట్రీ ఒకటి వచ్చేసి కాకినాడ, ఒకటి కృష్ణపట్నం. ఓన్లీ పోర్ట్ బేస్డ్ కాబట్టి పోర్ట్ దగ్గర ఉంటుంది. కమింగ్ ఇప్పుడు మ్యాంగ్లూర్ కర్ణాటక స్టేట్లో స్టార్ట్ చేస్తున్నాం. నియర్లీ 100 ట్యాంకర్స్ పర్ డే ప్రొడక్షన్ మనది. మా బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి కాజల గారు. థ్యాంక్ యూ. Good evening all, everyone. I'm Rajesh Tonkeshwar, started accountant by profession. Actually, I started my career with Dr. Reddy's. అప్పుడు నేను ఎంప్లాయ్మెంట్ అనేది అప్పుడు మనకు డాక్టర్ రెడ్డిస్ అనేది ఒక ఇట్స్ లైక్ గ్రేట్ ఆపర్చునిటీ టు జాయిన్ అయ్యాము. బట్ మన డిఎన్ఏలో ఉంటుంది ఎక్కడో ఒకసారి మళ్ళీ మన సొంతగా బిజినెస్ చేయాలని. సో 2015 ఆఫ్టర్ వర్కింగ్ ఇన్ 12 years అండ్ వాజ్ వర్కింగ్ ఇన్ ఎంఎన్సీ కంపెనీ కాల్డ్ Tishman Speyer, it's a US-based real estate firm. 2015 I moved out and started on my own. Today we have a company called Holistic Corporate Advisors Private Limited. We are into investment banking and virtual CFO service. సింపుల్, మీరు డబ్బులు ఉంటే చెప్పండి, మేము డబ్బులు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ చూపిస్తాం. డబ్బులు లేవంటే we try to arrange. So both way we definitely both ways you require us. So please do remember us. And ఆర్గనైజేషన్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ I think we need to give a big round of ప్రసాద్ గారు, రాజు గారు అండ్ శ్రీహర్ గారు started. Then రాము అన్న joined and taken to the next level. ఈరోజు మీరు గణేష్ అన్న మీరు వచ్చి ఎట్లాగో 3 సంవత్సరాల నుంచి డెఫినెట్లీ హెల్ప్ చేస్తున్నారు. ఈరోజు ఒక అఫీషియల్గా మీరు ఒక బాధ్యతను తీసుకోవడం వల్ల 7 సముద్రాలు దాటిన తర్వాత ఏదైతే ఉంటుందో ఇప్పుడు 7 సముద్రాలు దాటేసాము. ఇంకా తర్వాత ఇంకా నో, మన స్కై ఈజ్ అవర్ లిమిట్ ఫర్ అస్. సో ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్. అండ్ మన ప్రతి ఆర్గనైజేషన్కి ఒక ఆయువు పట్టు ఉంటుంది. ఈరోజు గణేష్ అన్న ఆయువు పట్టుగా మనకు ఉండాలి. తర్వాత విబిజీ ఫౌండేషన్ని చాలా అద్భుతంగా దాన్ని ముందు తీసుకోవాలని మాకు రిక్వెస్ట్. థ్యాంక్ యూ అన్న. నేను శ్రీహరి గారి వైఫ్ని. అది చెప్పడమే నాకు చాలా హ్యాపీ. లేదు సార్, నేనే ఆయన వైఫ్ని. యాక్చువల్గా నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే కారణం మాత్రం ఆయనే. డెఫినెట్గా 2009లో హంస కేపీఓ సర్వీసెస్ అని స్టార్ట్ చేశాము, దానికి డైరెక్టర్గా ఉన్నాము. ఇప్పటిదాకా ఆల్ సిఏ సర్వీసెస్ అన్నీ చేస్తాము. థ్యాంక్ యూ సార్. మడి అన్నయ్య గారు మనకు చీఫ్ అడ్వైజర్గా ఒప్పుకున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే రియల్గా మేము అంటే మా దగ్గర ఇప్పుడు కొత్తపేట కానీ దిల్సునగర్లో కానీ ఏ ప్రోగ్రామ్ చేయని అన్నయ్య కంపల్సరీ మన వైశ్య ప్రోగ్రాంలో ఎప్పటి నుంచో ఉంటున్నాడు, అందరికీ అందుబాటులో ఉంటాడు. వైశ్యాస్కి ఎప్పుడు ఏది అవసరం ఉన్నా రియల్గా గణేష్ అన్నే యాదకొస్తాడు. మా అందరికీ ఏ పనైనా అయిపోద్ది మాకు. గణేష్ అన్న మా అంటే ఎట్లా చెప్తామంటే గణేష్ అని అంటే మా పెద్దన్ననే చెప్పుకుంటాం మా ఏరియా అంటే అందరూ ఎవరు వైశ్యాస్లో. అందులో వైశ్యాస్ ఏకైక ఎమ్మెల్యే కాకుండా అందరికీ అందుబాటులో ఉంటారు. రియల్గా నాకు గ్రేట్ అనే థ్యాంక్ యూ. అందులో నాకు కూడా నేను అమెరికా పోతుంటే వాళ్ళ బ్రదర్ మహేష్ అన్న కూడా చెప్పిండు, రమేష్ గారు వస్తారు అక్కడ ఏమైనా అవసరం ఉంటే సపోర్ట్ చేయండి అని. చాలా థ్యాంక్ యూ అన్నయ్య కూడా రేపు వస్తున్నట్టుంది ఎన్ఆర్ఐకి. యాక్చువల్గా నాది ఏంటంటే నేను 1981లో రత్న వెంకటేష్ గారి ఆధ్వర్యంలో నేను ఆటోమొబైల్ షాప్ చిన్న ఆటోమొబైల్ చెప్పినాను. వాళ్ళు నాకు ఒక 20 years చాలా సపోర్ట్ చేశారు. రియల్గా చెప్పాలంటే వాళ్ళు రత్న వెంకటేష్ గారి నుంచి ఈరోజు చెప్పాలంటే నిజంగా అసలు ఆటోమొబైల్ ఫీల్డ్ మన టోటల్గా ఇండియాలో పుట్టినంగా హైదరాబాద్లో చుట్టుపక్కల ఒక 7-8 స్టేట్లలో వాళ్ళ షాప్ వాళ్ళ దగ్గర పర్చేజ్ చేయకుండా ఆటోమొబైల్ షాపే ఉండదు. ఎక్కడైనా ఏ విలేజ్లో కానీ టౌన్లో కానీ అటువంటి సర్వీస్ చాలా పెద్ద బిజినెస్. వాళ్ళు కూడా మాకు 20 ఏళ్ళు బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్తో కూడా మేము చాలా పైకి వచ్చాను. వాళ్ళే కాకుండా కేరళ రిక్స్ అంటే కిచెన్ లక్ష్మారెడ్డి వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు హైదరాబాద్కి వచ్చాక. ఇప్పుడు కూడా అందరూ చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా నాది మెయిన్ ఈకామర్స్ బిజినెస్. ఈకామర్స్లో నేను టోటల్ అమెజాన్తో టైప్ అయ్యి ఇండియా మొత్తం సప్లై చేస్తాను. అదే కాకుండా నాది చిన్న ఆటోమొబైల్ షాప్ కూడా చిట్యాల్లో ఉన్నది. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా అదే అలాగే నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా నేను బంగారం లాంటి వెండి ఆభరణాలు చేశాను. అది కూడా అన్నయ్య చేతుల మీదుగా 2 షోరూములుగా. రియల్గా నేను ఎప్పుడు ఇంట్లో చెప్తుంటా గణేష్ అనే చేయి చాలా మంచిది, అన్నయ్య చేతిని మనకు చేసాము. ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ఒకటి యూట్యూబ్లో అన్నయ్యది స్టేట్మెంట్ చూసి ఎంతమంది చెప్తుంటే ఎమ్మెల్యే గారు గణేష్ గారు మీకు ఏమవుతారు గణేష్ అని చెప్పిండు. ఓకే మేము యూట్యూబ్లో చూసి వచ్చినట్టు రియల్గా
ఎన్ని వ్యూస్ అంటే యూట్యూబ్లో అన్నీ టీవీ 9లో వాటిలో ఇచ్చినప్పుడు వాళ్ళు యూట్యూబ్లో కదా అన్నీ మినిమము నాకు డే బై డే ఒక 2-3 కస్టమర్లు అన్నీ ప్రతిస్తారు. ఏంటి ఎమ్మెల్యే గారు ఏంటి మీకేంటి సార్ బాగా సపోర్ట్ చేశారు, సార్ బాగా చెప్పారు మీ ప్రోడక్ట్ గురించి. ఇంకోటి ఆశ్చర్యం ఏంటంటే అసలు షాప్లోకి వచ్చాక మా ప్రోడక్ట్ గురించి మాకన్నా ఎక్కువ అన్నీ చెప్పిండు. ఎట్లా చెప్పిండు 10 minutesలో దాని గురించి అంటే రియల్గా స్టన్ అయిపోయినా అసలు నేను అరే అన్నయ్యకి నేను ఏం చెప్పలేదని అనుకున్న తర్వాత నెక్స్ట్ మాది తెలిసిన షోరూమ్ కూడా అన్నయ్య మీరు ఒక్కరు కాదు ఫ్యామిలీతో రాలంటే నిజామాబాద్ నుంచి ఉంటే మా కొరకు ఓపెనింగ్కి 2 ఫ్యామిలీతో వచ్చి ఆ రోజు వచ్చి మా దగ్గర పర్చేజ్ కూడా అన్నయ్య ఫస్ట్ బయ్యారు అన్నయ్య బోడితోనే అయింది. రియల్గా అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అందులో అసలు చెప్పట్లేదు విబిజీ ఫౌండేషన్కి ఏంటంటే సేవ అనే భావంతోనే వచ్చాము. దీంట్లో వచ్చినాక ఇప్పుడు గణేష్ అన్న రావడము మీరందరూ మనం కలవటము నాకైతే రియల్గా ఎంతో అంటే ఇంకా ముందు పోద్దని చాలా హ్యాపీ ఉంది. ఈరోజు గణేష్ అన్న ఒప్పుకోవడం మాత్రం నేను ఒక అర్ధగంట ముందు కూడా గణేష్ అన్న ఒప్పుకుంటాడో అనుకున్నా. రియల్గా అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ. దీన్ని మనం అందరం కలిసి చాలా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమంలో పాల్గొందాము. ఈ అవకాశం దొరికినందుకు కూడా మనం ఆదర్శంగా భావించాలి. థ్యాంక్ యూ సో మచ్. అన్న మనం ఎప్పుడైతే ఈ గణేష స్తోత్రం స్టార్ట్ చేసిన తర్వాతనే ఈ విజయాలు జరుగుతాయి. అన్న చేయి పట్టుకుంటేనే ఏది పెట్టినా కూడా విజయమే. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్కి ఈ స్టేటస్ రావడానికి అన్న ఒప్పుకున్నాడు. అండ్ నాన్నగారి పేరు మీద స్కూల్ కట్టిస్తున్నాం. 4.7 ఫ్రమ్ గవర్నమెంట్. ఇప్పుడు మన సిరిసిల్ల అయింది కూడా ఓన్లీ సమ్ 3.25 crores ఏమో. సేమ్ విలేజ్లో 1 crore పెట్టి నాట్ 1 crore, మోర్ దెన్ 1 crore ఫ్యామిలీ టెంపుల్ ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది, అది కూడా చేస్తున్నాం. మా గ్రాండ్ టెంపుల్ అన్న అమ్మవారి టెంపుల్ అన్న పాండురంగడ్ విఠలేశ్వర స్వామి, అయ్యప్ప అండ్ ఆంజనేయ స్వామి. సో విలేజ్లో ఇప్పుడు ఇట్స్ అండర్ కన్స్ట్రక్షన్. మళ్ళీ అలాగే ఈ స్వర్గధామం అని చెప్పేసి వైకుంఠధామం అని చెప్పేసి గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చి గ్రామాల్లో కట్టిస్తున్నారు. కానీ మేము డిఫరెంట్గా నాకు తెలిసి తెలంగాణలో ఏ విలేజ్లో కూడా ఉండదు. అది నాట్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణలో ఉండదు. ఒక 60-70 lakhs పెట్టి చాలా బ్యూటిఫుల్ కట్టిస్తున్నాం. అది మా గ్రాండ్ మదర్ పేరు మీద. నిజామాబాద్ టౌన్లో వచ్చేసి వైశ్య భవన్ 1.5 crore గవర్నమెంట్ నుంచి ఇప్పించాను. 25 lakhs మా ఓన్ ఇచ్చేసి మళ్ళీ ఫాదర్ పేరు మీద పెట్టించాను. సో అట్లా లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ గోయింగ్ ఆన్. దాంట్లో కూడా ఇక కోవిడ్లో మీరు చేసినట్టు నేను కూడా సొంతంగా చేసిన అక్కడ. మీరు ఎట్లయితే చేశారో ఫస్ట్ వేవ్లో వచ్చేసి 2,500 per day. ఇక్కడ నంబర్స్ చెప్పినట్టు కాదు, హైదరాబాద్లో చాలా మంది చేసినారు 50 ప్యాకెట్లు పెట్టి 5,000 అని 2,000 అట్లా కాదు, రియల్ 2,500. అప్పుడు లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి వీ యూస్ టు మానిటర్ ఫ్రమ్ హియర్, వీడియో కెమెరాస్ అన్ని పెట్టి ప్రాపర్గా. ఆ 2,500 ఏం చేసినామంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్, పోలీస్, హెల్త్ వర్కర్స్, శానిటేషన్ వర్కర్స్ 700 to 800 ఉండేవాళ్ళు. ప్లస్ ఈ ఆశా వర్కర్స్ వాళ్ళు ఎక్కడైతే పని చేస్తారో ఆ పని చేసే దగ్గర పోయి ఫుడ్ సర్వ్ చేసేది మా వాళ్ళు. ప్యాక్డ్ ఫుడ్, స్నాక్, వాటర్ బాటిల్, ఒక తినడానికి డిస్పోజబుల్ ప్లేటు, టిష్యూస్, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ బిస్లరీ వాటర్ బాటిల్తో సహా ఇచ్చాం. 41 days ఇచ్చాం. మోర్ దెన్ 1 lakh meal. దాని తర్వాత ఇది విత్ ఆల్ మై ఓన్ మనీ, నో కాంట్రిబ్యూషన్, నథింగ్. కొంతమంది రైస్ మిల్లర్స్ వచ్చేసి మేము రైస్ కాంట్రిబ్యూట్ చేస్తామన్నాం, వీ సెడ్ వీ డోంట్ వాంట్. దాని తర్వాత సెకండ్ మళ్ళీ లాక్డౌన్ అయింది. అప్పుడు ఏం చేసినామంటే పేషెంట్స్ మొత్తం ఆల్ ఓవర్ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్, నిజామాబాద్ ఈజ్ వెరీ పాపులర్ ఫర్ హాస్పిటల్స్. అక్కడ ఒక పెద్ద హబ్ అనమాట. చాలామంది పేషెంట్స్ అక్కడ వస్తే లాక్డౌన్ అయితే పేషెంట్స్కి డాక్టర్స్ అక్కడ ఫుడ్ ఇవ్వరు హాస్పిటల్స్లో. సో పేషెంట్స్కి ఫుడ్, వాళ్ళ అటెండెంట్స్కి ఫుడ్. మళ్ళీ అది మా ఫాదర్ పెట్టి మేము మొత్తం వెహికల్స్ పెట్టి ఆఫీస్లో కాల్ సెంటర్ పెట్టి లిటరల్లీ స్విగ్గీ అండ్ జొమాటో లాగా ఎవరైనా పేషెంట్స్ ఫోన్ చేసి మా కాల్ సెంటర్కి మాకు ఇట్లా కోవిడ్ వచ్చింది, మా ఇంట్లో 5 ఉన్నాము, మాకు ఫుడ్ కావాలి, అది ఆటోమేటిక్ కిచెన్కి వెళ్ళిపోద్ది. మేము ఒక 30-40 మంది యూత్ రిక్రూట్ చేసుకుని వాళ్ళకి శాలరీస్ పే చేసి వాళ్ళు నా టీషర్ట్ వేసుకొని ఉంటారు, పింక్ కలర్ టీషర్ట్. వాళ్ళు ఆ కిచెన్ నుంచి ఆ ప్యాకెట్ తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో డెలివరీ చేయడం. ప్లస్ ఆటోస్లో పెట్టి హాస్పిటల్స్కి, ప్లస్ హోమ్లెస్ పూర్ పీపుల్ బస్తీలు ఉంటాయి కదా వాళ్ళకి ఒక 500, 400, 300 అట్లా మీల్ ఆటోలో లోడ్ చేసుకొని పోయి అక్కడ ఇవ్వడం. ఇది కూడా 40 days చేసినాం మేము 2 సార్లు. యా
అంటే ఇప్పుడు మనం ఏం అంటే నేను చెప్పేది ఏంటంటే నాది కూడా వైషాప్ లడ్డే అని. లేదు అన్నది ఇంకోటి అన్న చెప్పుకోలేడు అని. అంటే మామూలుగా మనము ఫుడ్ ఇస్తే ఏం చేస్తాం, బిర్యానీ ప్యాకెట్స్, టమాటో రైస్ ఏదో అట్లా ఇస్తుంటే ఫుల్ మీల్, మేము ప్రాపర్ మీల్, కర్రీ, పెరుగు అన్ని అవన్నీ కూడా ప్రాపర్గా ప్యాక్ చేసి వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా. అంటే జస్ట్ ఏదో పులిహోర రైస్, వెజిటేబుల్ బిర్యానీ అట్లా కాదు, మామూలుగా. మళ్ళీ కర్డ్ అంటే కూడా డెఫినెట్గా విజయ్ డైరీ ఆర్ దొడ్ల డైరీ, అది మాత్రమే. పికల్ అంటే ప్రియా పికల్ మాత్రమే. ఇవన్నీ చేసి పంపించినాం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.